కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరంలో రైతు మేడిశెట్టి శ్రీను కొత్త వరి వంగడాన్ని సృష్టించాడు. ఈ వరి వంగడంతో ఏకరకు 80 బస్తాల దిగుబడి వస్తుందని రైతులు చెప్తున్నారు. ఈ రకానికి ఇంకా పేరు పెట్టలేదు. స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వరి చేనును పరిశీలించారు. మన ఇంజరం గ్రామంలో మరి ముమ్మడవరం నియోజకవర్గం కాకినాడ జిల్లా మేడిశెట్టి శ్రీనివాస్ గారు ఈ వరి రకం 4 సంవత్సరాల నుంచి ఆయన సొంతంగా ఒక కొత్త రకాన్ని ఆయన ఎంచుకుని మరి 4 సంవత్సరాల నుంచి కూడా ఒక ఎకరాకి 80 బస్తాలు దిగుబడి వచ్చేలా మరి ఈ పంట పండటం జరిగింది. ఇప్పుడే మనందరం కూడా చూడటం జరుగుతుంది. ఏదైతే పక్కనున్న వరి దీనికి టాలీ చేసినట్టయితే అది ఒక కంకికి 250 ఉంటే శ్రీనివాస్ గారు స్పెషల్గా తయారు చేసిన ఈ విత్తనాలు 430 గింజలు ఉండటం జరిగింది. దీని మీద మా గతంలో పక్కనున్న సేలు సుమారు 50 బస్తాలు పండితే 80 బస్తాల దాకా గత 4 సంవత్సరాల నుంచి పండించిన ఘనత మన మేడిశెట్టి శ్రీనివాస్ గారిది. ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా పరిశీలించారు. ఇది కూడా దుబ్బు కూడా బలంగా చేసి ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు దానికంటే పాత ఉన్న వడ్ల కంటే ఇది హైట్గా పెరిగి మరి గింజ కూడా మంచి దృఢత్వంగా ఉండటం వల్ల ఇది చాలా లాభసాటి అవుతుంది రైతులకి. మరి దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి తయారు చేసిన విత్తనాలు వచ్చిన విత్తనాలను తయారు చేసి మరి 5-6 సంవత్సరాలు తయారు చేస్తే 4 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన పంట పండటం. మరి ఈరోజు స్వయంగా మనం చేలో కూడా చూడటం జరిగింది. మరి ఇంత దిగుబడి రావడానికి కారణం ఏంటన్నది మనం కూడా క్షుణ్ణంగా పరిశీలించి రైతులను ఎడ్యుకేట్ చేసి రైతులు మరింత లాభసాటి చేయాలి. మన కుటుంబ ప్రభుత్వం లక్ష్యం ఒకటే. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయడానికి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని మరి అనునిత్యం మరి రైతులతో ప్రతి వారంలో ఒకరోజు మీటింగ్ పెట్టి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏదైతే సదుపాయాలు అన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన శ్రీనివాస్ గారు మంచి విత్తనాలు కనిపెట్టారు కాబట్టి దీనికి ఒక మంచి పేరు పెట్టి రైతాంగానికి అందరం ఉపయోగపడేలా చేయాలని చెప్పి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గారికి ఆదేశాలు ఇస్తూ మరి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంచి చూసుకుంటే 50 బస్తాలు పండుతుంది, అటువంటిది 80 బస్తాలంటే ఇంచుమించుగా 60-40% ఎక్సెస్ వస్తుంది. కాబట్టి రైతులకు చాలా ఆనందదాయకం ఇది. దీని ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనికి ఒక పేరు పెట్టి రైతులందరికీ అందుబాటులోకి వచ్చేలా చేస్తాం. నా పేరు మేడిశెట్టి శ్రీనివాస్ అండి. గత 4 సంవత్సరాలుగా ఈ వరిని కేలుగా దొరికినటువంటి దాన్ని నేను ఇలా ఉత్పత్తి చేసుకుంటూ వస్తున్నానండి. గత 4 సంవత్సరాలుగా 4 సంవత్సరాల నుంచి కూడా కొలత ప్రకారంగా చూసుకుంటే 80 బస్తాలు దాటి దాళవాకి 80 బస్తాలు దాటి దిగుబడి వచ్చిందండి. తొలకర అయితే 40 బస్తాలు దాటి దిగుబడి వచ్చింది. ఒక మాదిరిపాటి గాలి కూడా పడిపోవటం లేదు. పురుగు మందులు తక్కువ వాడుతున్నామండి, ఎరువులు కూడా తక్కువ పడుతున్నాయి. పురుగు మందు తక్కువ పడుతుంది, దిగుబడి మాత్రం ఎక్కువగా ఉందండి. కింద వేరు వ్యవస్థ మాత్రం చాలా బాగుందండి. ఓ మాదిరిపాటి గాలి ఎలాగేసినప్పుడు పక్క సీని పడిపోకుండా నిలబడేసి వస్తుందండి. చాలా కర్ర కూడా దృఢంగా ఉంది, వరి కూడా దృఢంగా ఉందండి. గింజ కూడా బాగా దొడ్డు గింజ అండి. రైతులకు బాగా ఉపయోగపడుతుంది. రైతులకు నష్టాల్లో లేకుండా రైతుల్ని తేలదీస్తుందని నేను అనుకుంటున్నాను.